ప్రజెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నంత హ్యాపీగా ఎవరూ లేరేమో. ఎందుకంటే గతేడాది సలార్తో వీర వ్యవహారం చేసిన ప్రభాస్ ఈ ఏడాది కల్కితో బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించారు. సునామీ అంటే మామూలు సునామీ కాదు, కొడితే బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల రీసౌండ్ వినిపించింది. ఇదే జోరు కొనసాగితే మరో వారం 10 రోజుల్లో ఈ సినిమా 1200 కోట్లు కూడా కొల్లగొట్టేలాగానే ఉంది. ఓవైపు ఇలా పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే మరోవైపు డైరెక్టర్ మారుతితో రాజా డీలక్స్ అంటూ మీడియం బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాను ముందుగా మీడియం రేంజ్లోనే తీయాలని భావించారు. కానీ ప్రభాస్ రేంజ్కు పాన్ ఇండియా అయితే బాగుంటుందని పాన్ ఇండియా రేంజ్లో అవుట్పుట్ను రెడీ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో ఓ రీమిక్స్ సాంగ్ను ప్లాన్ చేస్తున్నారట. 1980లో ఓ ఊపేసిన బాలీవుడ్ చార్ట్ బస్టర్ సాంగ్ను రాజా లిరిక్స్ కోసం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే తమన్ రీమిక్స్ పనుల్లో మునిగిపోయాడని కూడా తెలుస్తోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా మాలవిక మోహనన్, తనతో పాటు మరో 2 హీరోయిన్లు నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక కల్కి ఊహించని విధంగా అరివీర భయంకర హిట్ కొట్టడంతో రాజాసాబ్ సినిమాపై ఆడియన్స్లో ఓ రేంజ్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. మారుతి సైతం ఆడియన్స్ను కొసమెరుపు కూడా డిసప్పాయింట్ చేయకుండా ప్రతి సీన్ను మళ్ళీ రాసుకుంటూ ది బెస్ట్ అనుకున్నదే ఫైనల్గా చేస్తున్నాడట. అంతేకాకుండా వింటేజ్ ప్రభాస్ను ఈ సినిమాలో చూపించబోతున్నాడట. మరీ ముఖ్యంగా అభిమానులతో ఈలలు వేయించే పాటలను ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. పైగా ప్రభాస్ నటిస్తున్న తొలి కామెడీ హారర్ మూవీ రాజాసాబ్. అయితే ప్రభాస్ లాంటి సూపర్ స్టార్తో ఇలా కామెడీ హారర్ సినిమా తీయడం నిజంగా ఒక ప్రయోగమనే చెప్పుకోవాలి.